ఐతరాజ్పల్లి గ్రామంలో అంగరంగ వైభవంగా గోదాదేవి కళ్యాణ మహోత్సవ సందర్భంగా అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఐతరాజ్పల్లి గ్రామంలోని శ్రీ సీతారామచంద్ర స్వామి వారి ఆలయంలో ధనుర్మాసోత్సవం సందర్భంగా శ్రీ గోదా రంగస్వామి వారి తిరు కళ్యాణోత్సవం, గోదాదేవి కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా నభూతో న భవిష్యత్ అనే విధంగా జరిగింది. ఇట్టి కళ్యాణ మహోత్సవంలో ప్రతి సంవత్సరం బండం సుజాత జగన్మోహన్ రెడ్డి నిర్వహిస్తారు. అనంతరం అన్న వితరణ కార్యక్రమం కూడా నిర్వహిస్తున్నారు. దాదాపుగా 1000 మంది భక్తులు కళ్యాణ మహోత్సవ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేశారు. ఇట్టి కార్యక్రమంలో గ్రామ సర్పంచ్, ఆలయ కమిటీ చైర్మన్ తీకొండ భూమేష్ కుమార్, వైస్ చైర్మన్ ఎర్రం సంతోష్ రెడ్డి, ఉప సర్పంచ్ దాసరి మధుసూదన్ రెడ్డి, సెక్రటరీ గుజ్జేటి వెంకన్న తదితరులు పాల్గొని కళ్యాణ మహోత్సవాన్ని తిలకించారు. ఈ సందర్భంగా అంగరంగ వైభవంగా జరిగిన కళ్యాణ మహోత్సవంలో అశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. మంగళం అస్తతే కనకస్తూరే వాసనా వాసుదోరతే శ్రీహస్తగిరినాథాయ దేవరాజాయ మంగళం కమలాకుతకస్తూరే గంధమాంకితాస్తతే యాదవాత్రనివాసాయ సంపత్పుత్రాయ మంగళం మంగళాశాసనపరైర్మఠాచారి పురోగమై సర్వైశ్చ పూర్వై ఆచార్యైః సత్కృతాయాస్తు మంగళం. बोल गोदा रंगनाथ भगवान के, बोल सीतारामचंद्र भगवान के, बोल लक्ष्मण स्वामी के, बोल पवन सुत हनुमान के, बोल गोदा रंगनाथ भगवान के. जनाय विद्महे वासुदेवाय धीमहि तन्नो
ధరుణ్ మాసోత్సవం సందర్భంగా మా ఐతరాజపల్లి శ్రీ సీతారామచంద్ర స్వామి దేవస్థానంలో శ్రీ గోదా రంగనాయక స్వామి తిరు కళ్యాణోత్సవం కార్యక్రమం కళ్యాణ మహోత్సవం అతివైభవంగా జరిగింది. దీనికి కళ్యాణంలో నిర్వహించిన వారు బండ సుజాత జగన్మోహన్ రెడ్డి హైదరాబాద్ వాస్తవ్యులు ఈ కళ్యాణ కార్యక్రమం నిర్వహించినారు. మరియు అన్న వితరణ కార్యక్రమం కూడా నిర్వహించినారు. మరియు ఇట్టి కార్యక్రమానికి చుట్టుపక్కల గ్రామాల వాళ్ళు మరియు మా గ్రామ ప్రజలందరూ విచ్చేసి ఇట్టి కళ్యాణ మహోత్సవానికి విజయవంతం చేసినందుకు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుచున్నాము. మరియు వారందరికీ శ్రీ సీతారామచంద్ర స్వామి అనుగ్రహం ఉండాలని ఆ భగవంతుని ప్రార్థించున్నాము. జై శ్రీరామ్. ఎంతమంది అటెండ్ అయ్యారు? దాదాపు ఒక 1000 మంది దాకా ఇట్టి కార్యక్రమంలో కళ్యాణ కార్యక్రమంలో పాల్గొన్నారు. వారికి వారి కుటుంబానికి ఎల్లవేళలా శ్రీరామచంద్ర స్వామి అనుగ్రహం ఉండాలని కోరుచున్నాం. ఈరోజు ఐతరాజ్పల్లి శ్రీ రామచంద్ర స్వామి దేవాలయంలో ప్రతి సంవత్సరము ధనుర్మాస సందర్భంగా 30 రోజులు ధనుర్మాస పూజ చేస్తూ ఈరోజు భోగి రోజు గోదా రంగనాథ స్వామి యొక్క తిరుకళ్యాణము ప్రతి సంవత్సరము మేము కళ్యాణము తర్వాత అన్నదాన కార్యక్రమము చేస్తాము. ఇంకోటి ఏంటి అంటే ఈ దేవాలయము కనీసం 2004లో స్టార్ట్ అయింది. ఈ టెంపుల్ దినదిన అభివృద్ధి చెందుతూ ఇంకా చెందాలని నేను కోరుకుంటున్నాను. భక్తులందరూ కూడా ప్రతి సంవత్సరము ఈ దేవాలయం యొక్క మహత్యము కోరుకున్నది నెరవేరుతూ కొంగు బంగారమై వెలిసిన దేవుడు కాబట్టి ఈ దేవాలయము దినదిన అభివృద్ధి చెందాలని కోరుకుంటున్నాను. నా పేరు బండం జగన్మోహన్ రెడ్డి. నేను హైదరాబాదు. ఇది మా మిస్సెస్ వాళ్ళ అమ్మమ్మ ఊరు ఈ హైదరాబాద్పల్లి. ప్రతి సంవత్సరము అన్నదాన కార్యక్రమము గోదాదేవి రంగనాథ స్వామి ప్రతి సంవత్సరము మేమే కళ్యాణము అన్నదాన కార్యక్రమం జరిపిస్తాం. కళ్యాణ మంటపం కూడా అతి త్వరలోపట ప్రారంభించి 1 year లోపల కంప్లీట్ చేయాలని అనుకుంటున్నాము. అదేవిధంగా నేను హైదరాబాదులో వెంకటేశ్వర స్వామి టెంపుల్కు వైస్ ప్రెసిడెంట్. అక్కడ వెంకటేశ్వర స్వామి టెంపుల్ 95లో ఓపెన్ అయితే ఇవాళ కళ్యాణ మంటపము గోశాల తర్వాత యజ్ఞశాల అన్నీ దినదిన అభివృద్ధి చెందింది. అదేవిధంగా ఈ టెంపుల్ కూడా అదేవిధంగా చెందాలని నేను కోరుకుంటున్నా. ఈ నెక్స్ట్ ఇయర్ వరకు ఈ కళ్యాణ మంటపంలో ప్రతి సంవత్సరం ఈ చుట్టూ ప్రజలంతా అక్కడనే పెళ్లి చేసుకోవాలి, పెళ్ళిళ్ళు ఇక్కడనే ఈ కళ్యాణ మంటపంలో జరగాలని నేను కోరుకుంటున్నాను. సెరెనిటీ మోడల్ హై స్కూల్ విద్యార్థులకు అమ్మఒడి, సామాన్యులకు అందుబాటులో ఉన్న బడి సెరెనిటీ. మేడ్చల్ జిల్లాలో మేటిగా నిలిచి సాటిలేని ఫలితాలను సాధిస్తున్న నెంబర్ 1 స్కూల్ సెరెనిటీ. మా ప్రత్యేకతలు ప్రతి విద్యార్థి పట్ల వ్యక్తిగత శ్రద్ధ, యాక్టివిటీ బేస్డ్ లెర్నింగ్ అండ్ డిజిటల్ క్లాస్ రూమ్స్, కంప్యూటర్ ల్యాబ్, 100% ఫలితాలు, స్పోర్ట్స్ అండ్ కల్చరల్ యాక్టివిటీస్, యోగా, అబాకస్ మరియు వేదిక్ మ్యాథ్స్ ఎడ్యుకేషన్. ప్లీజ్ విజిట్ Serenity Model High School, Nagaram. Admissions are in progress. Call 040-271-46899 and 040-271-48699.